ఖాన్ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. వెన్నెముకలో బలమైన కత్తిపోట్లున్నాయి. ఆయన కోలుకోవడానికి సమయం చాలా పడుతుంది. ఈ వార్తలు వైరల్ అవుతున్న వేళ సైఫ్ ముందున్న సినిమాల లిస్ట్ గురించి కూడా గట్టి చర్చ జరుగుతోంది. ఇందుకే సైఫ్ నెక్స్ట్ చేయబోయే సినిమాలేంటి? ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు సైఫ్ అలీ ఖాన్. ఆదిపురుష్లో రావణాసురుడి క్యారెక్టర్ చేశారు సైఫ్. ఆ సినిమా తర్వాత ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పెరిగింది. వెంటనే దేవర సినిమా చేశారు సైఫ్. తారక్తో చేసిన దేవరలో బైరా క్యారెక్టర్ కి చాలా మంచి స్పందన వచ్చింది. తారక్తో పోటీ పడి మరీ స్క్రీన్ మీద యంగ్గా కనిపించారు సైఫ్. ఇప్పుడు దేవరా 2లోనూ ఆయన క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది. దేవరా సీక్వెల్ స్టార్ట్ కావడానికి ఎటూ కాస్త సమయం పడుతుంది. ప్రభాస్ స్పిరిట్ కోసం సైఫ్ అలీ ఖాన్ ని సందీప్ రెడ్డి వంగ అప్రోచ్ అయ్యారన్నది న్యూస్. కానీ దీనికి సంబంధించి అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ రాలేదు. కాకపోతే నెక్స్ట్ రేస్ 4లో మాత్రం ఖచ్చితంగా సైఫ్ చేస్తారు అన్నది వైరల్ అయిన వార్త. అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే ఈ నెలలోనే రేస్ 4 షూటింగ్ మొదలు కావాల్సిందే. ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఇప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సైఫ్. ఇందులో ఆయన దివ్యాంగుడిగా కనిపిస్తారన్నది టాక్. ఇప్పుడు సైఫ్ పూర్తిగా కోలుకునే వరకు ఈ షూటింగ్లు సెట్స్ మీదకి వెళ్లే పరిస్థితి లేదు.